హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా గ్రో అప్లికేషన్లో ఉన్నాను. ఈ వీడియోలో గ్రో నుంచి మనం ఐపీఓలో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా కంపెనీ ఫస్ట్ టైం కనుక వాళ్ళ షేర్స్ని పబ్లిక్కి ఆఫర్ చేస్తుంటే దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఐపీఓలో అప్లై చేయాలంటే కనుక ముందుగా డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండడం అవసరము. అలాగే మీరు ఐపీఓలో ఆఫ్లైన్ మోడ్లో కూడా అప్లై చేయొచ్చు. అంటే ఏజెంట్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు అన్నీ మనకి ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ గ్రో అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో కూడా ఐపీఓకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ గ్రో అప్లికేషన్లో చూస్తే కనుక మీకు ఈ ప్రోడక్ట్స్ అండ్ టూల్స్ సెక్షన్లో మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఐపీఓ అని కనిపిస్తుంది కదా. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనము ఐపీఓలో అయితే అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ పైన చూస్తే మీకు ఒక నంబర్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ 2 అనేసి ఉంది. సో దీని అర్థం ఏమిటంటే ప్రస్తుతం 2 ఐపీఓస్ అనేవి ఓపెన్గా ఉన్నాయి అని. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ ఐపీఓ సెక్షన్లోకి వెళ్దాము. దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఓపెన్గా ఉన్న ఐపీఓస్ ఏమిటి అనేవి కనిపిస్తాయి. సో ఇందాక 2 అని అక్కడ వాళ్ళు నంబర్ చూపించారు కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఎంక్యూర్ ఫార్మా అనేసి అండ్ బన్సల్ వైర్స్ అని, ఇవి 2 ప్రస్తుతం ఉన్న ఐపీఓస్ ఇవి. నేను ఈ వీడియో చేస్తున్న టైంలో, సో మీరు చేసే టైంలో మీకు డిఫరెంట్ ఐపీఓస్ ఉండొచ్చు. అలాగే కింద చూసుకుంటే అప్కమింగ్, సో ఇక్కడ అప్కమింగ్ ఐపీఓస్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫ్యాబ్ ఇండియా, ఓలా ఎలక్ట్రిక్, ఓయో, బోట్, బజాజ్ ఎనర్జీ, ఇలా చాలా కంపెనీస్ అయితే వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఐపీఓస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి అప్కమింగ్ ఐపీఓస్ ట్రాక్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అవి ఐపీఓస్ అనౌన్స్ అయినప్పుడు మీరు వాటిలో మీరైతే బిడ్డింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఆ కింద చూసుకుంటే ఆల్రెడీ ఐపీఓస్ అయిపోయాయి. అలాగే లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే కూడా కొత్తగా లిస్టెడ్ అయిన కంపెనీస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఐపీఓలో అప్లై చేయాలంటే కనుక డైరెక్ట్గా ఈ అప్లై బటన్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు అప్లై చేయడానికి అది ఓపెన్ అవుతుంది. బట్ ముందుగా మనం అప్లై చేసే ముందర ఆ కంపెనీని స్టడీ చేస్తే మంచిది కాబట్టి మీకు ఇక్కడ ఈ సెక్షన్ మీద ఇటువైపు మీరు టచ్ చేస్తే కనుక సో మీకు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మా ఏదైతే ఉందో సో దాని మీద నేను ట్యాప్ చేస్తాను. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ఐపీఓ క్లోజెస్ టుడే at 4:50 PM. సో దానికి ఒక 2-3 డేసే వాళ్ళు పెడతారు, ఓపెన్గా ఉంచుతారు. సో ఆ టైంలోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు 4:50 లోపల ఈ ఐపీఓ అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే కింద బన్సల్ వైర్స్ వాళ్ళది కూడా క్లోజెస్ టుడే at 4:50 PM అనేసి అయితే ఉంది. సో ముందుగా ఈ కంపెనీస్ గురించి మనం స్టడీ చేద్దాము. సో ఇక్కడ ఎంక్యూర్ ఫార్మా ఐపీఓ, అలాగే మీకు చూస్తే కనుక ₹13,440 మినిమం ఇన్వెస్ట్మెంట్. సో ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ₹13,440. అది 14 షేర్లు అనమాట. 14 షేర్స్ వర్త్ ₹13,440. సో ఇంత మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే మనం చేయవలసి ఉంటుంది ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలంటే. అలాగే ఐపీఓ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ 3rd July to 5th July 2024 అనేది బిడ్డింగ్ డేట్స్. సో ఈరోజు 5th July. సో మొన్నటి నుంచి ఈరోజు దాకా వాళ్ళైతే 3 days అనేవి అయితే టైం ఇచ్చారు బిడ్డింగ్కి. అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 13,440 పైన చెప్పిన విధంగా. తర్వాత ప్రైస్ రేంజ్ అనేది ₹960 to ₹1,008. 960 నుంచి ₹1,008 దాకా వాళ్ళైతే ప్రైస్ రేంజ్ అనేది పెట్టారు. సో ఈ ప్రైస్ రేంజ్ లోపల మనం బిడ్డింగ్ ప్రైస్ అనేది మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇది లాట్ సైజ్. ఈ లాట్ సైజ్ అనేది వాళ్ళు 14 పెట్టారు, అంటే 14 షేర్స్. ఒక్కొక్క లాట్లో 14 షేర్స్ ఉంటాయి. మీరు 2 లాట్స్ తీసుకుంటే కనుక 28 షేర్స్ మీరు కొనుక్కోవచ్చు. అలాగే 3 లాట్స్కి అప్లై చేస్తే 42 షేర్స్. సో ఇలాగా 14 అనేది యాడ్ అవుతుంటుంది. తర్వాత ఇక్కడ ఇష్యూ సైజ్ అనేది 1,952.03 crores, అంటే 1952 కోట్లు అనేది వాళ్ళు ఇష్యూ సైజ్ అనేది పెట్టుకున్నారు. ఆ తర్వాత మనం అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఫర్ ఎంక్యూర్ ఫార్మా ఐపీఓ ఎలిజిబుల్ ఇన్వెస్టర్స్ కెన్ అప్లై యాజ్ రెగ్యులర్ అండ్ ఎంప్లాయీ. సో రెగ్యులర్ మనం బయట నుంచి కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అయితే ఇచ్చారు. ఎంక్యూర్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ఈ ఐపీఓలో అప్లై చేయొచ్చు. సో ఒకవేళ మనం అప్లై యాజ్ రెగ్యులర్గా చేస్తుంటే కనుక ఇక్కడ ప్రైస్ ఈజ్ 960 to 1008. ఏదైతే ముందర మనకి ఇక్కడ చెప్పారో ఇదే ప్రైస్ మనకి వర్తిస్తుంది రెగ్యులర్ ఇన్వెస్టర్స్కి అయితేను. అండ్ అప్లై అప్ టు 2 lakhs రూపీస్ దాకా మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చు.
అలాగే బిడ్డింగ్ ప్రైస్ కూడా మనం ఈ 960 to 1008 లోపల మనమైతే బిడ్ చేయవలసి ఉంటుంది. అదే అప్లై యాజ్ ఎంప్లాయీగా అప్లై చేస్తే కనుక ప్రైస్ అనేది 870 to 918. సో ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం తక్కువ ధరకి వాళ్ళైతే ఆ షేర్స్ అనేది కొనుక్కోవచ్చు. సో 870 రూపీస్ మినిమం టు 918 లోపల వాళ్ళైతే బిడ్డింగ్ అనేది చేయొచ్చు. అలాగే వాళ్ళకి 5 లక్షల రూపాయల దాకా వాళ్ళైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి హై నెట్వర్త్ ఇండివిజువల్స్. సో ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏంటంటే వీళ్ళు 960 to 1008 అనేది వీళ్ళకి కూడా ప్రైస్ ఏదైతే ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేశారో రేంజ్, అదే ప్రైస్ రేంజే వీళ్ళకి కూడా వర్తిస్తుంది. కానీ వీళ్ళు 5 లక్షల దాకా వీళ్ళైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 5 లక్షల దాకా వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. 2 lakhs to 5 lakhs. రెగ్యులర్ వాళ్ళకి అప్ టు 2 lakhs, హై నెట్వర్త్ వాళ్ళకి 2 lakhs to 5 lakhs అనేది. ఆ తర్వాత వచ్చి సబ్స్క్రిప్షన్ రేట్. సో ఇక్కడ మీకు కూడా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళు ఎంత సబ్స్క్రిప్షన్ రేట్ ఎంత వాళ్ళు అలాట్ చేశారు అనేది. ఆ తర్వాత వచ్చింది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో అబౌట్ ద కంపెనీ. సో మనం ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్ చేసే ముందర ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు అన్ని డీటెయిల్డ్గా అయితే ఎవరు ఫౌండర్ అనేది ఎవరు, అలాగే సో అవన్నీ డీటెయిల్స్తో సహా ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఎన్ని కంట్రీస్లో ఉంది, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏమేమిటి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్టడీ చేసిన తర్వాత కానీ మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. ముందర స్టడీ చేసుకోండి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర. సో ఆ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్. దీంట్లో ఏంటంటే మనకి అన్ని డీటెయిల్గా తెలుస్తాయి. సో వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి ఆ కంపెనీస్ గురించి, అలాగే రిస్క్స్ ఏమేమిటి ఉన్నాయి, అందులో ఇన్వెస్ట్ చేస్తే మనం లాభంగా మనకు ఉంటుందా, నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చి ఫైనాన్షియల్స్. ఈ ఫైనాన్షియల్స్లో కూడా కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మీకు కనిపిస్తుంది. సో లాస్ట్ 3 yearsలో ఎంత రెవెన్యూ ఎర్న్ చేశారు, అలాగే వాళ్ళ ప్రాఫిట్స్ ఏమిటి అనేది కూడా లాస్ట్ 3 years యొక్క ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళకి ఎంక్యూర్ వాళ్ళైతే 2022 నుంచి 2023 కొంచెం ప్రాఫిట్స్ అయితే తగ్గాయి. అలాగే టోటల్ అసెట్స్ కూడా ఎంత ఉన్నాయి, సో అది కూడా వీళ్ళకి 2021తో కంపేర్ చేస్తే తగ్గాయి, బట్ 2022తో కంపేర్ చేస్తే కనుక 2023లో కొంచెం పెరిగాయి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తాయి. ఆ తర్వాత ఐపీఓ FAQs అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి కూడా మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది మీరు టచ్ చేస్తే కనుక దాని డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ మీరు స్టడీ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఐపీఓ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లై యాజ్ రెగ్యులర్గా అప్లై చేద్దాం అనుకుంటున్నారా, ఎంప్లాయీ ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్. సో ఈ మూడిట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ సెలెక్ట్ చేయండి, ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే కనుక మీరు ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతం రెగ్యులరే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత డన్ అనేసి ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి రెగ్యులర్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షేర్స్ లాట్ ఆఫ్ 14 multiplied by 1 అంటే ఒక్కొక్క లాట్ 14 షేర్స్ అని ఇందాక మనం చూసాం కదా. సో ఇక్కడ మనకి మినిమం 14 అనేది ఇక్కడ మీకు మైనస్ అనేది ఇక్కడ ఏమి పనిచేయదు, ఎందుకంటే 14 మినిమం మీరైతే కొనుక్కోవాల్సి వస్తుంది ఒక లాట్. అదే మీరు 2 lots కొనుక్కోవాలంటే 28 అవుతుంది, 3 lots అయితే 42. సో ఈ విధంగా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అన్ని నెంబర్ ఆఫ్ లాట్స్ మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం నేను 1 lotకే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిడ్ ప్రైజ్. సో ఇక్కడ బిడ్ ప్రైస్ రెగ్యులర్ వాళ్ళకి 960 to 1008 అన్నారు కాబట్టి సో అది మ్యాక్సిమం ఏదైతే ఉందో 1008 అనేది ఇక్కడ కట్ ఆఫ్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక అట్ కట్ ఆఫ్ ప్రైస్ అనేసి ఉంది, బట్ మీరు కావాలంటే ఈ ప్రైస్ని చేంజ్ చేసుకోవచ్చు. సో 960 to 1008 అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రైస్ రేంజ్, మనం ఇంత కాస్ట్లీగా మాకు వద్దు అనుకుంటే కనుక మీరు ఇంకా తక్కువ ప్రైస్ అనేది మీరైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఈ కట్ ఆఫ్ ప్రైస్ అనేది అన్సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ ప్రైస్ అనేది పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో 960 కాబట్టి మనం ఇక్కడ చూస్తే కనుక వ్యాలిడ్ బిడ్ ప్రైజ్ ఈజ్ అని ఇక్కడ మీకు వెంటనే డిస్ప్లే అవుతుంది. వ్యాలిడ్ బిడ్ ప్రైజ్ ఈజ్ 960 to 1008. ఇక్కడ నేను 960 పెడుతున్నాను. ఆ తర్వాత మనం టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది 13,440 అనేది. సో మీరేంటంటే మీ బ్యాంక్లో ఈ అమౌంట్ అనేది ఉండాలి, ఏదైతే మీరు
ఎన్ని లాట్స్ కొందాం అనుకుంటున్నారో దాని ప్రకారం అమౌంట్ అనేది ఇక్కడ మీకు ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 లాట్స్ కొనుక్కుంటే కనుక ఈ 26,880 అనేది వస్తుంది చూడండి. సో ఇంత అమౌంట్ అనేది మీ బ్యాంక్లో ఉండాలి. అండ్ సో ఆ అమౌంట్ మీరు వన్స్ ఐపీఓకి అప్లై చేయగానే పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో అది బ్లాక్ అయిపోతుంది. సో ఆ నెక్స్ట్ మీకు ఆ షేర్స్ అలాట్ అయినప్పుడు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోంచి ఆ కంపెనీ దాంట్లోకి వెళ్తుంది. బట్ ఈ లోపల ఒకవేళ కనుక ఇన్ని షేర్స్ మీకు అలాట్ అవ్వకపోతే కనుక మీకు మీ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. బట్ దానికి కొంచెం టైం అయితే పడుతుంది. 1 to 6 days ఎప్పుడైతే ఆ కంపెనీ లిస్టింగ్ అయిపోయిందో వాళ్ళు అలాట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎన్ని షేర్స్ అలాట్ అయ్యాయి, ఎన్ని లాట్స్ అలాట్ అయ్యాయి దాన్ని బట్టి మీకు అలాట్ అవ్వకపోతే కనుక మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్లోకి రీఫండ్ వచ్చేస్తుంది. బట్ దానికి 1 to 6 days టైం అనేది అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 14 షేర్స్ అండ్ బిడ్ ప్రైస్ నాది 960 పెట్టాను. సో ఇక్కడ నెక్స్ట్ మనం కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూపీఐ ఐడి ఏముందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. డిఫరెంట్ బ్యాంక్ది ఏ బ్యాంక్ది యూపీఐ ఐడి ఉందో మీ దగ్గర అది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అప్లై ఫర్ ఐపీఓ అనేసి క్లిక్ చేయాలి. సో ఐపీఓ రిక్వెస్టెడ్. ఇక్కడ చూస్తే కనుక ఐపీఓ రిక్వెస్టెడ్ ఎంక్యూర్ ఫార్మా అమౌంట్ టు బి బ్లాక్డ్ ఎంత 13,440 ఒక లాట్ అప్లై చేశాను కాబట్టి. యూపీఐ రిక్వెస్ట్ మే టేక్ అప్ టు 24 hours ఫ్రమ్ అప్లికేషన్ అనేసి ఇక్కడ వచ్చింది మెసేజ్. సో నెక్స్ట్ మనం డన్ అని క్లిక్ చేద్దాం. సో ముందుగా మనం ఏదైతే యూపీఐ రిక్వెస్ట్ మనం ఇక్కడ పెట్టాము కాబట్టి ఇక్కడ చూసుకుంటే కనుక మీకు అప్రూవ్ రిక్వెస్ట్ ఆన్ ఫోన్పే బిఫోర్ 5 PM 5th July. సో ఈరోజు 5 PM లోపల మనం అయితే ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయాలి. ప్లీజ్ వెయిట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద యూపీఐ రిక్వెస్ట్ స్టేటస్ విల్ అప్డేట్ సూన్. సో హౌ టు అప్రూవ్ మ్యాండేట్ ఆన్ ఫోన్పే అంటే కనుక మనం ఇప్పుడు ఫోన్పే యూపీఐ నేను ఎంటర్ చేశాను కాబట్టి ఫోన్పేలోకి వెళ్ళి నేనైతే అక్కడ నుంచి అప్రూవ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్లో చూసుకుంటే కనుక మనకి యూపీఐ ఐడి అలాగే బిడ్ అమౌంట్ ఎంత అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎన్ని షేర్స్కి మీరు అప్లై చేశారు అండ్ ప్రైస్ ఎంత ప్రైస్ పెట్టామనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మీ గ్రో అప్లికేషన్ నెంబర్ ఏంటి, కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే కనుక మీకు ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది. సో అప్లైడ్ ఫర్ ఐపీఓ సో ఆన్ 5th July. సో టైం కనిపిస్తుంది. అలాగే యూపీఐ రిక్వెస్ట్ విల్ బీ సెంట్ ఆన్ ఫోన్పే. యూపీఐ రిక్వెస్ట్ అప్రూవ్డ్. ఇఫ్ ఆల్రెడీ అప్రూవ్డ్ ప్లీజ్ వెయిట్ ఫర్ స్టేటస్ అప్డేట్. సో మీరు అక్కడ అప్రూవ్ చేస్తే కానీ మీ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వదు. సో ఏంటంటే మీరు అప్రూవ్ చేశాకే మీ అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో నెక్స్ట్ బ్లాక్ అయిన తర్వాత అప్లికేషన్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అనేవి ఈ స్టెప్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు మీ ఫోన్పేలో చూసుకుంటే కనుక మీకు ఆటోపే రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో ఆ మ్యాండేట్ అనేది మీరు సెట్ ఆటోపే ద్వారా మీరైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒకవేళ డిక్లైన్ చేయాలంటే కనుక మ్యాండేట్ని డిక్లైన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మ్యాండేట్ పెండింగ్ అనేది అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీరు ఆ మ్యాండేట్ యాక్సెప్ట్ చేసేదాకా మీది యాక్సెప్ట్ అవ్వదు. సెట్ ఆటోపే ద్వారా మీరు మ్యాండేట్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. సో మళ్ళీ మీరు గ్రోలో ఐపీఓకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు చేసి ఉంచాం కదా, యాక్సెప్ట్ మ్యాండేట్ బై 5 PM టుడే అనేసి వచ్చింది. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక స్టేటస్ అనేది ఓపెన్ అనేసి మీకు కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేసేదాకా ఇక్కడ స్టేటస్ అనేది ఓపెన్గా కనిపిస్తుంది. మీరు ఆటోపే మ్యాండేట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ అమౌంట్ అయితే బ్లాక్ అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్లోది. వన్స్ మీకు లాట్ ఇష్యూ అయిన తర్వాత అమౌంట్ అనేది కూడా డెబిట్ అవుతుంది మీ అకౌంట్లోంచి. అప్పటిదాకా బ్లాక్డ్ అమౌంట్ ఉంటుంది. సో మీరు ఆ అమౌంట్ని యూజ్ చేయలేరు. మీరు ఈ విధంగా ఐపీఓకి అప్లై చేసిన తర్వాత మీకు ఏదన్నా క్యాన్సిల్ చేయాలనిపిస్తే, నేను అనవసరంగా అప్లై చేశాను అనుకుని మీకు అనిపిస్తే కనుక మీరు ఇక్కడ నుంచి క్యాన్సిల్ అనేది కూడా చేసుకోవచ్చు. మళ్ళీ సింపుల్గా మీరు మీ ఐపీఓ అనేది సెక్షన్లోకి వెళ్ళండి. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసిన ఐపీఓ కనిపిస్తుంది. సో అది దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పైన చూసుకుంటే మనకి క్యాన్సిల్ అనే బటన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీకు క్యాన్సిల్ అనేది కూడా చేసేసుకోవచ్చు మీ ఐపీఓ అనేది. క్యాన్సిల్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ మెసేజ్ వస్తుంది, క్యాన్సిల్ ఐపీఓ అప్లికేషన్ ఇన్ కేస్ యూ క్యాన్సిల్ అండ్ రీఅప్లై ఇగ్నోర్ యూపీఐ రిక్వెస్ట్. సో ఇలాగ మనకి కావాలంటే ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ క్యాన్సిల్ అంటే కనుక మీది ఐపీఓ మీరు ఏదైతే అప్లై చేశారో అది క్యాన్సిల్ అయిపోతుంది. అమౌంట్ టు బి అన్బ్లాక్డ్ కూడా మీకు ఇక్కడ ఏదైతే బ్లాక్ అయి ఉంటుందో మీ అమౌంట్, ఆ అమౌంట్ కూడా అన్బ్లాక్ అయిపోతుంది వితిన్ 1 day లోపల. సో నెక్స్ట్ డన్ అని క్లిక్ చేయండి. చూసారు కదా ఎలాగ మనం చాలా సింపుల్గా అయితే ఆన్లైన్లో గ్రో అప్లికేషన్ ద్వారా ఐపీఓకి అనేది ఈజీ స్టెప్స్తో అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.